మీరు ఇప్పటిదాకా చూడనిది, నేను ఇప్పటిదాకా చూపించినది ఏంటి సార్ అది? చూపించాలి అంటే ఒక్క షరతు మాత్రం ఉంది. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటది? మీరేం చేయక్కర్లేదు. నెలకి కేవలం 399 రూపాయలు పెడితే చాలు. మీరు ఇప్పటిదాకా చూడనిది, నేను చూపించినది మీకు అక్కడ చూపిస్తాను. ఇప్పుడు మనం అన్ని లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. పర్ఫార్మెన్స్ కావాలా? ఇంకా సున్నాలు యాడ్ చేయండి. మీరు అక్కడికి వచ్చి మీ పర్సులోని డబ్బులు, మీ జేబులోని డబ్బులు నెలకి 200, 300, 400 ఖర్చు పెట్టండి. నేను ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తా, మీకు సబ్స్క్రైబర్ బ్యాడ్జ్ కూడా నేను ఇస్తా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారం ఇది. వ్యాపారం గత 3-4 రోజుల నుంచి కూడా మన తెలుగు యాంకర్ విష్ణుప్రియ పైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అవునా? అబ్బా, ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. తన ఖాతాలో డబ్బేస్తే పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? హాఫ్ న్యూడ్ ఆఫర్, ఆలసించిన ఆశాభంగం చెత్త మనుషులు, చెత్త బతుకులు అంటూ కుర్రాళ్లకు ఆశ పెట్టేలా తన ఇన్స్టాలో పోస్టులు పెట్టిందంటూ ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణుప్రియపై పోలీస్ కేసు ఫైల్ అయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఉంటది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఉండటం వల్ల నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మానిటైజేషన్ వల్ల ఐఎమ్ గెటింగ్ మనీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. నా దరిద్రం అప్పుడు ఎలా ఊరేగిందంటే ఫేస్బుక్ కూడా హ్యాక్ అయ్యి అన్ని అశ్లీల పోస్టులు. పాపం మా తాతయ్య ఊరు నుంచి కాల్ చేసి మా మమ్మీకి, ఎందుకు విష్ణుప్రియ అలాంటి పోస్టులు పెడుతుంది? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక పోస్ట్ పెడితే కొంతమంది మేమర్స్ గానీ ఈ ట్రోలర్స్ గానీ రెడీగా ఉంటారు. అండ్ అందరూ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిలు అయితే దాని గురించి డిస్కషన్, నీది ఒక వీడియో చూసాము, ఎవరమో ఈ ఫిగర్ ఇలా అంటా ఉంటారు. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్క ఉందిరా బాయ్. సో ఈ కొన్ని పాజిటివ్ ఉంటాయి. లైక్ అబ్బా ఏముందిరా, ఏం జిల్లా దేవతలా అంటారు. ఏంట్రా బాబు ఈ లుక్స్ అని నెగిటివ్ కూడా అంటారు. అంటే డార్క్ సైడ్ పీపుల్ ఉంటారు, బ్రైట్ అండ్ సైడ్ కూడా ఉంటారు. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా దాని మొహం మీద పారేస్తాను. సో బ్యాడ్ వాళ్ళు బ్యాడ్ పోస్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా రిపోర్ట్ అండ్ బ్లాక్. థ్యాంక్ యూ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని అనిపిస్తుంది. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. అండ్ అప్పుడప్పుడు ఈ బ్యాడ్ వాళ్ళ ట్యాగింగ్స్ ఎక్కువైపోతే అబ్బా హాట్ గా పుట్టడం ఎంత తప్ప అనిపిస్తుంది. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. నేనేం చేయను, దేవుడు నన్ను హాట్ గా పుట్టిస్తే అని అనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఇప్పుడు హాట్ గా ఉండడం కూడా వాళ్ళు ఏదో అది తప్పులాగా దే విల్ ట్రై టు డూ ఇట్. లైక్ ఇట్స్ టు యువర్ థింకింగ్. అండ్ మన థింకింగ్ వల్లనే దేవుడు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇఫ్ యూ ఈవెన్ లుక్ ఎట్ అని అదర్ విమెన్ లస్ట్ఫుల్లీ, ఇట్స్ అ బ్యాడ్ కర్మ ఫర్ యూ. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నువ్వు ఒక అమ్మాయిలో దేవతను చూసుకోవడం నీ చేతిలోనే ఉంది. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. దెయ్యం లాగా లస్ట్ఫుల్ గా చూడటం అది నీ చేతిలోనే ఉంది. సో నువ్వు అది చూస్తుంటే దట్ విల్ హ్యాపెన్ టు యూ. ఇట్స్ వాట్ యూ చూస్ ఎండ్ ఆఫ్ ద డే. అది అతని కర్మకు వదిలేయాలి. దాన్ని నేను డిసైడ్ చేసి కంట్రోల్ చేద్దాం అని అనుకోవట్లేదు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అమ్మాయిలు ఎట్లా తయారైపోయిందంటే మొన్నటి వరకు ఒకటి వచ్చి మొత్తం ఒళ్ళంతా ఇప్పుకొని చూపించి నేనే అది నేనే
వచ్చిందండి వయ్యారి. మందుతోనే కిక్ వస్తుందా, అనసూయతో రాదా? ఒక ఆడదాని శరీరము 399 రూపాయలు అనేది సోషల్ మీడియాలో మన అమ్మతనాన్ని అమ్ముకుంటున్నాం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మన భర్తకు చూపించాల్సిన అవయవాలను తీసుకొచ్చి 399 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి, నేను అందరికి ఫ్రీగా చూపిస్తా. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు, పెళ్ళైందాను కదా నువ్వు, సహోబడి చూపిస్తే తిరగడం దానికి. కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చెప్పు. ప్రజలు మొత్తము ఇలాంటి బ్యాన్ చేయాలి. సరిపోయింది. సిగ్గులేని సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాయి? మనిషి నాకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానవ అభిమానం, రోషం, పౌరుషం ఉండాలయ్యా. అర్థమైంది సార్. మరి ఇక సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేదు. చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు అంటే ఇవాళ ఆ శరీర భాగాలను చూసి పిల్లలకి, సమాజానికి, యూత్ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇవాళ ప్రభుత్వం బాధ్యత ఉంది. సిగ్గులేదా దానికి? తల్లిదండ్రులు లేరా? దాని అవయవాలు దాని తమ్ముడు చూస్తే ఎట్లా ఉంటది అనేది తెలియదా? దానికి సిగ్గు శరం. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు, సిగ్గు అంతకన్నా లేదు. ఆపుకోలేకపోతున్నాను రా. డబ్బులు సంపాదించడం అయితే చిన్నప్పుడే స్టార్ట్ చేసేసాను. 500 రూపీస్, 1000 రూపీస్ అండ్ 1000 or 2000 అలా చిన్నప్పుడు అవి సంపాదించినవన్నీ మా మమ్మీకి ఇచ్చేసాను. ఇప్పుడు మనం అన్ని లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. పర్ఫార్మెన్స్ కావాలా? ఇంకా 0 యాడ్ చేయండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. దీంట్లో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేపియాలి. దీంట్లో అందం అనేది తెలుస్తుంది అప్పుడు. వాస్తవం అధ్యక్ష ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.